అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒకవేళ అక్రమంగా వాళ్ళు ఎవరైనా పట్టాలు చేసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకున్నట్టయితే ఏ విధంగా సమస్య పరిష్కరించాలని కూడా ఈ చట్టంలో పొందుపరిచి ఉంచడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఈ పట్టా నాది, ఫలానా మల్లయ్యది పట్టా, బట్ ఎల్లయ్య పేరు అనవసరంగా వచ్చింది, ఎల్లయ్యకి ఈ భూమికి ఏం సంబంధం లేదు, నేనే మోకం మీద ఉన్నాను, నేనే కబ్జాలో ఉన్నాను, దయచేసి నా మీద పట్టా చేయండి అనేసి వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే దాన్ని విచారణ చేసి, అంటే ఆర్బిటరీగా చేయకుండా విచారణ చేసి ఒక నోటీస్ జనరేట్ చేసి ఆ నోటీస్ ని ఆ సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో పేస్ట్ చేసి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి, ఎవరి పేరు మీద అయితే పట్టా ఉన్నదో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి, ఆ విలేజ్ లో అందరూ కూడా విలేజ్ చావడి అంటారు, ఆ విలేజ్ లో అందరూ కూడా పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకునే ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ లో కూడా నోటీస్ అక్కబెట్టి వాళ్ళందరినీ తహసీల్దార్ లెవెల్ లో కానీ ఆర్డీఓ లెవెల్ లో ఒక హియరింగ్ కి పిలిపించి వాళ్ళందరూ కూడా రిటర్న్ స్టేట్మెంట్స్ తీసుకొని మళ్ళా ఫీల్డ్ లెవెల్ ఉన్న ఆఫీసర్ తో ఎంక్వైరీ చేపించి జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో నారాయణ విజృంభణ. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ 9, 12, 13, 19, 20, 21, 22, 24, 25, 26, 36, 36, 45, 47, 59, 60, 67, 67, 80, 81, 84, 86, 87 లాంటి టాప్ 100లో 25 ర్యాంకులతో టాప్ 100 లో 25% ఓపెన్ కేటగిరీలో ర్యాంకులన్నీ నారాయణవే.